చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతులు ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుందన్నారు. మాజీ సీఎం జగన్ రైతులకు చెల్లించాల్సిన 1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. గత 5 ఏళ్లలో అధికారులతో రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోందన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయంగా సీఎం సహాయ నిధి నుంచి 8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, నాడు జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యం దూరం చేస్తే నేడు సీఎం చంద్రబాబు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారన్నారు. రైతులను, వ్యవసాయాన్ని గాలి కొదిలేసి ధాన్యం సేకరించే సివిల్ సప్లై కార్పొరేషన్ ను సైతం తాకట్టు పెట్టిన రైతుల ద్రోహి జగన్ అన్నారు. రైతులను అబద్ధాలతో దాగా మోసం చేసిన జగన్, వైసీపీ నాయకులకు రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదు. గత 5 ఏళ్ల పాలనలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక అవస్థలకు గురయ్యారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను చంద్రబాబు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. తొలిసారి కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు సౌకర్యం కల్పించింది. గత 5 ఏళ్లలో అధికారులతో రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతుందని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.